హైదరాబాద్ లో ఫుట్ పాత్ పై ఆక్రమణలు తొలగించడానికి జీహెచ్ఎంసీ ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. అయితే ఈ కూల్చివేతలు పాత బస్తీలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 6 జోన్లలో 798 ఆక్రమణలను తొలగించారు అధికారులు. 340 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన 458 షాపులను కూడా తొలగించారు. ఈ ప్రాసెస్ పాత బస్తీలో హై టెన్షన్ క్రియేట్ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని జోన్లో ఎక్కడైతే అక్రమంగా షెడ్లు, రోడ్లపైన చిన్నపాటి షాపులు నిర్వహించుకున్నారో ఆ షాపులు మొత్తం ఈ స్పెషల్ డ్రైవ్ కింద అధికారులు కూల్చివేయడం జరిగింది. పాత బస్తీ లాంటి ఏరియాలో మురగై చౌక్, పత్తర్గట్టి, మదీనా ఈ ప్రాంతాల్లో కూల్చివేతలే పెద్ద వివాదానికి దారితీసిన పరిస్థితి. ఎంఐఎం నాయకులు అయితే ఎక్కడైతే కూల్చివేస్తున్నారో అక్కడ అధికారులను అడ్డుకున్నారు. కొన్ని సందర్భాల్లో ఏకంగా పోలీస్ అధికారులతో కూడా చాలా తీవ్రంగా వాగ్వాదం జరిగిన పరిస్థితి. చార్మినార్ జోన్లోని 3 చోట్ల ఆక్రమణల తొలగింపు చేపట్టారు. అయితే ముర్గి చౌక్ లో ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ, ఎమ్మెల్సీ రహ్మద్ బైగ్, మాజీ కార్పొరేటర్లు సోహెల్ ఖాద్రీ, ముజాఫర్ గౌస్ కూల్చివేతలను అడ్డుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న షాపులను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. కనీసం ఖాళీ చేసే అవకాశం కూడా ఇవ్వకపోవడం ఏంటని కన్నెర్ర చేశారు. పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్తతకు బ్రేక్ పడింది. అక్రమ నిర్మాణాలను తొలగింపును అడ్డుకోవడమే కాకుండా విధి నిర్వహణకు ఆటంకం కలిగించారనే అభియోగాలపై ఎమ్మెల్సీ మీర్జా రెహ్మద్ బేగ్, మహ్మద్ గౌస్, మహ్మద్ సాహిల్ అక్బర్ పై హుస్సేనీ ఆలం పిఎస్ లో కేసు నమోదైంది. సాహిల్ అక్బర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీస్ అధికారులతో కూడా చాలా తీవ్రంగా వాగ్వాదం జరిగిన పరిస్థితి. చార్మినార్ మాజీ కార్పొరేటర్ కుమారుడు సాహిల్ అక్బర్ కూడా పోలీస్ అధికారులతో చాలా తీవ్రంగా వాగ్వాదం దిగారు. కొన్ని సందర్భాల్లో ఏకంగా ఎంఐఎం నేతలు పోలీస్ అధికారులను తోసివేయడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంపైన కూడా చార్మినార్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుస్సేనీ ఆలం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. మరోవైపు మహ్మద్ గౌస్, ఎమ్మెల్సీ మిర్జా రెహ్మద్ బేగ్ కూడా నోటీసు ఇస్తామని కూడా పోలీస్ అధికారులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. వీడియోలు, సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎంక్వైరీని స్పీడప్ చేశారు పోలీసులు. ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న జీహెచ్ఎంసీ అధికారుల స్టేట్మెంట్ ఆధారంగా తదుపరి అరెస్టులుంటాయన్నారు.